హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైష్ణవ్ టిప్స్ అండి. ఈరోజు మనం దర్శించుకోబోయే టెంపుల్ వచ్చేసి మేడారంలో ముందుగా మనం ఆ సమ్మక్క సారక్కను దర్శించుకోవడానికి ముందుగానే మనకు కనిపించేది జంపన్న వాగ్ అండి. ఈ జంపన్న వాగ్ వచ్చేసి ముందుగానే ఎంట్రన్స్లోనే ఉంటుంది. అదే అందరూ పుణ్య స్నానాలు చేస్తారు కదా, దాన్నే జంపన్న వాగ్ అంటారు. దీనికి జంపన్న వాగ్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే కాకతీయులను పోరాడినప్పుడు జంపన్న వచ్చేసి సమ్మక్క కొడుకు నీళ్ళలో దుంకేస్తాడండి. అప్పుడు ఆయన రక్తం మొత్తం నీళ్ళలో పారుతుంది. అందుకోసమని ఆయన గుర్తుగా జంపన్న వాగు అని పిలుస్తారు. ఓకే, ఇది వచ్చేసి మన సమ్మక్క సారక్క గద్దెల టెంపుల్ అండి. ఫస్ట్ మనకు ఎంటర్ అవ్వగానే టెంపుల్లోకి సమ్మక్క గద్దె కనిపిస్తుంది. ఇదేనండి, చూడండి. అసలు జాతర అప్పుడు ఎంత మంది ఉంటారో ఇప్పుడు అంత పీస్ఫుల్గా ఉంది. సమ్మక్క గద్దె అండి. ఇది వచ్చేసి సమ్మక్క గద్దెను దర్శించుకున్న తర్వాత తనకు రైట్లోనే సారక్క గద్దె కూడా ఉంటుంది. చూడండి, రైట్ సైడ్, ఇక్కడ నుంచి రైట్ సైడ్ ఇది వచ్చేసి సారక్క గద్దె అండి. సమ్మక్కను ముందుగా దర్శించుకుంటాము, తర్వాత సారక్కను దర్శించుకుంటాము. ఇదే సారక్క గద్దె, చూడండి. ఇలా సమ్మక్కను సారక్కను దర్శించుకున్న తర్వాత పక్కకి గోవిందరాజుల గద్దె కూడా ఉంటుంది అండి. గోవిందరాజు ఎవరో కాదు, సారక్క వాళ్ళ హస్బెండ్, అంటే సమ్మక్కకు అల్లుడు అన్నమాట. ఇదిగోండి, ఇదే గోవిందరాజు యొక్క గద్దె. అస్సలు మంది లేరు, టెంపుల్ చాలా బాగుందండి.